వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. క్లాత్ తీసుకుని డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ చేస్తాము. కానీ ఇలా రెడీమేడ్గా తీసుకున్నప్పుడు కొన్ని డ్రెస్సులు టైట్ అవుతాయి, కొన్ని డ్రెస్సులు లూజ్ అవుతాయి. ఇది అలానే ఒక లూజ్ అయిన డ్రెస్ బ్లౌజ్ అనమాట. దీన్ని కరెక్ట్ సైజ్కి ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. స్టిచ్ చేసేటప్పుడు కనీసం ఇంతవరకైనా తీసుకుంటాము ఖర్చుకి. అందుకని ఇక్కడున్న మిర్రర్స్ ఇవన్నీ బీడ్స్ మిర్రర్స్ రిమూవ్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు నీడిల్కి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. టూ సైడ్స్ కూడా ఇవి రిమూవ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వరకు రిమూవ్ చేసి ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి నెక్ ఓకే, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, కానీ బాగా లూజ్ అంటే ఆ పాప సన్నగా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని టైట్ చేద్దాం. ఫస్ట్ కట్ట తీసుకుని చంక కుట్లు తీసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ తీద్దాం. ఈ సైడ్ కట్స్ వరకు కాకుండా ఇక్కడ వరకు తీస్తే సరిపోతుంది, లేదంటే మళ్ళీ ఇది ఊడిపోతుంది, మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఇది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్. డాట్స్ యాక్చువల్గా చంక నుంచి ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ ఇది చాలా లూజ్ అవుతుంది, ఈ షోల్డర్ కూడా లూజ్. అందుకని నేనేం చేస్తున్నాను, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను డాట్స్. సైడ్ కట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి సైడ్ కట్స్కి కొంచెం పై వరకు, ఇక్కడ వరకు తీసుకుని ఇక్కడ సన్నగా పైనుంచి మిడిల్లో మాత్రం ఎక్కువ క్లాత్ వచ్చేలాగా తీసుకోవాలి. సేమ్ ఇలానే సైడ్ కట్స్ కొంచెం పై వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ సన్నగా మిడిల్లో ఎక్కువ క్లాత్ వచ్చేలాగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ జిప్ స్టిచ్ చేద్దాం. ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది, దాని మీదే గట్టిగా వచ్చేలాగా ఇంకొక స్టిచ్ చేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ డ్రా చేసుకున్నాము. వీటి మీద నుంచి తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఆల్రెడీ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర క్లాత్ తక్కువ తీసుకోవాలి, మిడిల్లో హిప్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఇలానే టూ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ డాట్స్ స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం టైట్ అవుతుంది బ్లౌజ్. హ్యాండ్స్ స్టిచ్చింగ్కి ఇచ్చిన క్లాత్ ఇది. కట్ చేయడానికి ముందే నేను కింద బోర్డర్లో స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి హ్యాండ్స్ బోర్డర్ ఇలా స్టిచ్ చేసి 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు 6 ఇంచెస్ ఉంది. ఫోల్డ్ చేసుకున్న తర్వాత
4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. 1 ఇంచ్ తీసుకుని ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. కొంచెం కట్ చేసుకోవాలి. జనరల్గా బ్లౌజులకి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా తీసుకుని స్టిచ్ చేస్తాం. కానీ ఇలా రెడీమేడ్ బ్లౌజులు ఉన్నప్పుడు ఆల్రెడీ ఇలా గోట్లాగా స్టిచ్ చేసి ఇస్తారు కాబట్టి ఇది అలా స్టిచ్ చేస్తే మొత్తం ఈ డిజైన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా స్టిచ్ చేసి. అందుకని ఇలా తీసుకుని బ్లౌజ్ ఇది ఇన్సైడ్కి రావాలి, ఇది అవుట్ సైడ్కి రావాలి. స్టిచ్ చేసేటప్పుడు అవుట్ సైడ్కి తీసుకుని మిడిల్లో డాట్ పెట్టాను, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ మార్క్ చేసుకుంటే లోపలికి క్లాత్ ఎక్కువ వచ్చేలాగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకునేటప్పుడు కూడా లోతు తీసుకున్న భాగం ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని పిన్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ అవుట్ సైడ్ నుంచి కాకుండా ఇలా ఇన్సైడ్ నుంచి తీసుకుంటే కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా, సెట్ అవుతుందా లేదా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది కుట్టు. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఇంకో కుట్టు తీసుకుంటే కుట్టు జారిపోకుండా ఉంటుంది. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇన్సైడ్ నుంచి ఎందుకు స్టిచ్ చేశానంటే ఇలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా క్లాత్ ఫోల్డ్ అవ్వదు, స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. రెండు జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఓపెన్ చేసింది ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి స్టిచ్ చేసింది. బెల్ట్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడున్న బీడ్స్ కూడా రిమూవ్ చేస్తాం, ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా స్టిచ్ చేసేయచ్చు. ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసి 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ కుట్టులు తీసేటప్పుడు ఇక్కడ వరకు మాత్రం తీసుకుంటే మళ్ళీ దీనిలో అటాచ్ చేసి స్టిచ్ చేసి టైం వేస్ట్ కాకుండా ఉండేది. అలాగే ఇది హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా లూజ్ అనిపిస్తే ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకు స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఈ బీడ్స్ ఇవి మిరర్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నీట్గా ఉండదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఈజీగా ఫాస్ట్గా రెడీమేడ్ బ్లౌజ్ మనకు నచ్చినట్టుగా రీస్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe our channel. Thanks for watching. Thank you.